45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి సవితమ్మ అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన ఆధ్వర్యంలో సోమెందపల్లిలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రారంభించారు. వచ్చే నెల 8 వరకు 33 రోజుల పాటు సుమారు 17,564 గ్రామాల్లో సదస్సులు జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. సదస్సులో వచ్చే విజ్ఞానప్తులకు 45 రోజులు పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. వాళ్ళతో కూడా పని చేయించుకోవాల్సిన బాధ్యత మందుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ రోజు మన ప్రభుత్వం మనం ఏమైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం. 1వ తారీఖే 4,000 పెన్షన్ ఇచ్చాం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. భారతదేశంలో మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. 4,000 పెన్షన్ ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు సెంటర్ మన నరేంద్ర మోడీ గారితో మాట్లాడి నిధులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ నిధులు కూడా సక్రమంగా ఉపయోగపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ లీడర్లు ప్రజలందరికీ ఉందని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా సచివాలయ ఉద్యోగస్తులు కూడా అంతే. సచివాలయ ఉద్యోగస్తులు కూడా కొంతమంది